ఒకవైపు డిప్యూటీ సీఎంగా కొత్త బాధ్యతలు చేపట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోవైపు చాలా కాలంగా తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారట. ఇందులో భాగంగానే ముందుగా హరిహర వీరమల్లుపై దృష్టి పెట్టనున్నారట. జూన్ నెలాఖరులో లేదా జూలై మొదటి వారంలో హరిహర వీరమల్లు షూటింగ్లో పవన్ పాల్గొంటారని సమాచారం. ఇప్పటికే 50% చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్లో తెరపైకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న హరిహర వీరమల్లుని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. హరిహర వీరమల్లు పూర్తయ్యాక ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ని కంప్లీట్ చేయనున్నారట పవన్. మరి ఈ చిత్రాలతో పవన్ కళ్యాణ్ హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి. ధమాకా తరువాత మాస్ మహారాజా రవితేజకి సోలో హీరోగా ఆ స్థాయి విజయం దక్కలేదు. ఈ నేపథ్యంలో రాబోయే చిత్రాలపైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం రవితేజ్ చేతిలో మిస్టర్ బచ్చన్ ఉంది. అలాగే అతని 75వ చిత్రం ఇటీవలే మొదలైంది. కాగా ఈ రెండు సినిమాలు తక్కువ గ్యాప్లోనే తెరపైకి రాబోతున్నాయి. మిస్టర్ బచ్చన్ సెప్టెంబర్ 27న విడుదల కానుందని సమాచారం. ఇక రవితేజ్ 75వ చిత్రం 2025 సంక్రాంతికి తెరపైకి రానుంది. అంటే 4 నెలల్లోపే మాస్ మహారాజా 2 సినిమాలతో పలకరించబోతున్నారన్నమాట. మరి ఈ 2 చిత్రాలతో రవితేజ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటారేమో చూడాలి. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం చేస్తున్నారు. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆగస్టు 29న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక 1 నెల రోజుల పాటు నాని యూఎస్ వెకేషన్ ప్లాన్ చేశారట. అక్కడ తన సోదరి కుటుంబంతో ఈ సమయాన్ని గడపనున్నారట. తిరిగి వచ్చాక సరిపోదా శనివారం ప్రమోషన్స్పై దృష్టి పెడతారట. అటుపై దసరా దర్శకుడు శ్రీకాంత్ వదిలతో తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే బలగం ఫేమ్ వేణుతో నాని ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం లేదని టాక్. ఒకవేళ మంచి కథ కుదిరితే భవిష్యత్తులో ఈ కాంబినేషన్లో మూవీ రావచ్చు అంటున్నారు. మరోవైపు సుజిత్తో నాని చేయాల్సిన సినిమా కూడా బడ్జెట్ ఇష్యూస్తో ఆగిపోయిందని బజ్. భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది భామ కియారా అద్వానీ ఆపై వినయ విధేయరామలో సందడి చేసింది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్లో నాయికగా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా కియారా ఓ ఐటమ్ సాంగ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా రూపొందుతున్న పుష్పాది రూల్లోని ప్రత్యేక గీతం కోసం కియారాని సంప్రదించారట సుకుమారన్ టీం. సాంగ్ థీమ్, రెమ్యూనరేషన్ బాగుండటంతో కియారా అద్వానీ ఈ పాట చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కాగా పుష్పాది రూల్లో బిగ్ బాస్ ఫేమ్ దివి ఓ కీలక పాత్రలో కనిపించనుందట. వచ్చే వారం ఆమె షూటింగ్లో పాల్గొనబోతోందని సమాచారం. త్వరలోనే పుష్పాది రూల్లో కియారా, దివి ఎంట్రీపై క్లారిటీ రానుంది.